హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి పద్మ అవార్డులు. ఈ ఇయర్కి ఇచ్చిన పద్మ అవార్డుల గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము. సో పద్మ అవార్డులు 2025. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో ఈ పద్మ అవార్డులకు సంబంధించి బేసిక్ డీటెయిల్స్ కనుక మనం చూస్తూ ఉంటే, ఈ అవార్డ్స్ గురించి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలను ప్రకటించడం జరుగుతుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ పురస్కారాలను అందిస్తుంది. ఏ మంత్రిత్వ శాఖ అంటే గుర్తుంచుకోండి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ పద్మ అవార్డ్స్ని అందించడం జరుగుతుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డులని ప్రకటించడం జరుగుతుంది. పురస్కారాల జాబితాలో కనుక పేర్లు ఉంటాయి కదా, వారి పేర్లని ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించడం జరుగుతుంది. సో ఈ పద్మ అవార్డులు ఇవ్వడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1954 ఇయర్ నుంచి ఈ అవార్డ్స్ని ఇవ్వడం స్టార్ట్ చేశారు, ప్రారంభించారు. 1954 గుర్తుంచుకోండి, ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు అయితే టూ టైమ్స్ ఈ అవార్డ్స్ ఇవ్వడంలో బ్రేక్ అనేది వచ్చిందంట. 1978, 79 ఒక ఇయర్, నెక్స్ట్ 1993 నుంచి 97 వరకు ఈ ఇయర్స్లో ఈ అవార్డ్స్ని ఇవ్వలేదన్నమాట. పద్మ అవార్డులను ఏ సంవత్సరంలో ఇవ్వలేదు అంటే గుర్తుంచుకోండి, 1978, 1979 నుంచి 1979 వరకు, నెక్స్ట్ 1993 నుంచి 1997 వరకు ఈ మధ్యలో ఈ అవార్డ్స్ని ఇవ్వలేరని గుర్తుంచుకోండి. సో మరి ఈ అవార్డ్స్ని ఎంతమందికి ఇస్తారో అంటే ఏదైనా లిమిట్ ఉంటుందా అంటే, గరిష్టంగా అయితే మ్యాక్సిమం ఒక సంవత్సరంలో 120 మెంబర్స్ అనేది మించకూడదు. దీని యొక్క లిమిట్ గుర్తుంచుకోండి, 120 మెంబర్స్ అనేది మించరాదు. అవార్డ్స్కి ఇచ్చే ఈ పద్మ అవార్డులు ఇస్తారు కదా, 120 లిమిట్ అనేది మించరాదు. ఇందులో ఒక మినహాయింపు ఉంది. ఏంటంటే ఇందులో ఎవరికి మరణించిన వ్యక్తులకి అవార్డ్స్ అనేది ఇస్తారు కదా వారికి, నెక్స్ట్ విదేశీయులకు ఇస్తారు కదా వాళ్ళకి ఈ 120లో కౌంట్ కారన్నమాట. సో 120 మెంబర్స్ ఎవరికి ఇస్తారంటే, మరణించిన వ్యక్తులు ఇందులో ఉండరు, నెక్స్ట్ విదేశీయులు వీరిలో ఉండరు. మిగతా ఇంచి 120 అనే సంఖ్య అనేది పెరగకుండా చూసుకోవాలి. 120 వరకు ఇస్తారనమాట. సో వీళ్ళని యాడ్ చేస్తే కనుక మనం ఈ మరణించిన వ్యక్తులకి ఇచ్చిన అవార్డ్స్, నెక్స్ట్ విదేశీయులకు ఇచ్చిన పురస్కారాలు కనుక యాడ్ చేస్తే 120+ అనేది ఉంటుంది. సో గుర్తుంచుకోండి. అయితే ప్రైజ్ మనీ ఏమన్నా ఉంటుందంటే, అసలు ప్రైజ్ మనీ అనేది కూడా దీనికి ఉండదన్నమాట. గుర్తుంచుకోండి పద్మ అవార్డ్స్కి. ఇందులో పద్మ అవార్డులో ఒక ఆర్డర్లో చూస్తే కనుక ఫస్ట్ ఉన్నది పద్మవిభూషణ్, నెక్స్ట్ పద్మభూషణ్, తర్వాత పద్మశ్రీ. ఫస్ట్ వచ్చేసి ఇది పద్మవిభూషణ్, నెక్స్ట్ పద్మభూషణ్, తర్వాత పద్మశ్రీ అనేవి. ఇది ఒక ఆర్డర్లో ఉన్న అత్యున్నత పురస్కారాల ఆర్డర్ అన్నమాట. సో భారతదేశంలో మొదటి అత్యున్నత పురస్కారం ఏంటంటే భారతరత్న, నెక్స్ట్ రెండవ అత్యున్నత పురస్కారం ఏంటంటే పద్మవిభూషణ్, దాని తర్వాత పద్మభూషణ్, దాని తర్వాత పద్మశ్రీ అని గుర్తుంచుకోండి. సో ఏ రంగాలలో ఇస్తారంటే కనుక, కొన్ని రంగాలు ఏంటంటే కళలు, ఆర్ట్స్, సోషల్ వర్క్ అంటే సామాజిక సేవ, పబ్లిక్ అఫైర్స్ ప్రజా సంబంధాలు, నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ మెడిసిన్, నెక్స్ట్ సాహిత్యం అండ్ విద్య, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ సివిల్ సర్వీసెస్, స్పోర్ట్స్, అదర్స్. ఈ కేటగిరీలలో, ఈ రంగాలలో ఈ పద్మ అవార్డులు అనేది ఇవ్వడం జరుగుతుంది. పద్మవిభూషణ్, పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇయర్ కనుక మనం చూస్తే, పద్మ అవార్డ్స్ కనుక ఈ 2025 ఇయర్కి చూస్తే కనుక టోటల్గా ఎంతమందికి ఇచ్చారు, పద్మ పురస్కార గ్రహీతల సంఖ్య ఎంతమంది అంటే 139. 2025 సంవత్సరానికి గాను ఎన్ని పద్మ పురస్కారాలు ఇవ్వడం జరిగింది, వాటి యొక్క గ్రహీతల సంఖ్య ఎంత అంటే 139. గుర్తుంచుకోండి, నెంబర్ అయితే అసలు చాలా గుర్తుంచుకోండి. సో ఇందులో మనం కనుక టోటల్గా 120 అని చెప్పాం కదా, ఇందులో నుంచి మరణాంతరం 13 మెంబర్స్ని, నెక్స్ట్ ఇంకొకరు విదేశీయులు, వీళ్ళని తీసేస్తే కనుక 120 లోపు అనేది ఉండడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, మరణాంతరం 13 ఇచ్చారు, విదేశీయులు ఎంత 10 మెంబర్స్ విదేశీయులు ఉన్నారు. సో ఇవే 23 వచ్చినాయి కాబట్టి ఇందులో 120 కంటే తక్కువ ఉన్నాయి. పద్మ పురస్కారాలు ఇచ్చిన మెంబర్స్ ఎంత 120 కంటే తక్కువగా ఉంటుంది. గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ ఇయర్ వచ్చేసి ఎంతమంది, పద్మవిభూషణ్ వచ్చేసి 7 మెంబర్స్కి ఇచ్చారు. పద్మభూషణ్ వచ్చేసి 19 మెంబర్స్కి, నెక్స్ట్ పద్మశ్రీ వచ్చేసి 113 మెంబర్స్కి ఇవ్వడం జరిగిందని గుర్తుంచుకోండి. టోటల్గా ఎంత 120 ప్లస్ 19 139 గుర్తుంచుకోండి. మహిళా పురస్కార మహిళలకు ఎంతమందికి వచ్చారు పద్మ పురస్కారాలు అంటే 23 మంది మహిళా పురస్కార గ్రహీతలు ఉన్నారు. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. మహిళలు ఎంతమందికి ఇచ్చారంటే 23. మరణాంతరం ఎంతమందికి ఇచ్చారంటే 13. నెక్స్ట్ జంటకు కలిపి ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది. జంటకు ఎంత అంటే 1. నెక్స్ట్ విదేశీయులకు వచ్చేసి 10 మందికి ఇచ్చారు. నెక్స్ట్ తెలుగు వారికి 7 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది పద్మ అవార్డ్స్ని. నెక్స్ట్
తెలుగువారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో సపరేట్గా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి 5 పద్మ పురస్కారాలు రావడం జరిగింది, మన తెలంగాణకి 2 పురస్కారాలు రావడం జరిగింది. గుర్తుంచుకోండి, ఆంధ్రప్రదేశ్కి 5, తెలంగాణకి ఓన్లీ 2 మన తెలంగాణకి రావడం జరిగింది. గుర్తుంచుకోండి. సో ఇక్కడ యావరేజ్గా చూస్తే కనుక పద్మ పురస్కార గ్రహీతల సంఖ్య 139, పద్మ విభూషణ్ 7, పద్మభూషణ్ 19, పద్మశ్రీ 113. మహిళా పురస్కారాలంటే మహిళలకు ఎంతమందికి వచ్చారంటే 23 మందికి. నెక్స్ట్ మరణాంతరం 13 మందికి వచ్చింది. జంట అంటే ఒకటి, విదేశీయులకు 10, తెలుగువారు ఆంధ్ర అండ్ తెలంగాణ కలిపి టోటల్గా 7. ఆంధ్రాకి వచ్చేసి 5 వచ్చినాయి, తెలంగాణకు వచ్చేసి ఓన్లీ 2 వచ్చినాయి. గుర్తుంచుకోండి. సో ఇక్కడ పద్మ విభూషణ్ వచ్చేసి టోటల్గా 7 మెంబర్స్కి రావడం జరిగింది కదా. అందులో కనుక మనం చూస్తే మన తెలంగాణ నుంచి పద్మ విభూషణ్ గ్రహీత ఒకరున్నారు. తెలంగాణ నుంచి ఎవరంటే దువ్వూరు నాగేశ్వరరెడ్డి ఏఏజీ హాస్పిటల్స్ చైర్మన్ అన్నమాట. ఇతను దువ్వూరు నాగేశ్వరరెడ్డి ఏ రంగంలో అంటే మెడిసిన్, వైద్య రంగంలో చేసిన కృషికి గాను ఈయనకు పద్మ విభూషణ్ అవార్డు రావడం జరిగింది, పద్మ విభూషణ్ పురస్కారం రావడం జరిగింది. సో ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. గుర్తుంచుకోండి, మన తెలంగాణ నుంచి ఎవరికి రావడం జరిగింది, దువ్వూరు నాగేశ్వరరెడ్డి. ఏ రంగం మెడిసిన్. సో ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ అన్నమాట, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. పద్మ విభూషణ్ రావడం జరిగింది. గుర్తుంచుకోండి, ఈయనకు ఆల్రెడీ పద్మభూషణ్ వచ్చింది, పద్మశ్రీ కూడా వచ్చింది. సో ఇది కూడా రావడంతో పద్మ విభూషణ్ ప్లస్ పద్మభూషణ్ పద్మశ్రీ 3 అవార్డులు కూడా ఈయనకి రావడం జరిగింది. గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి జగదీష్ సింగ్ కేకర్. ఈయన చండీగఢ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి, పబ్లిక్ అఫైర్స్లో. నెక్స్ట్ కుముదిని రజనీకాంత్ లక్కియా, ఆర్ట్స్ కళలకు గాను గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఆమె. నెక్స్ట్ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం, కళలకు సంబంధించి కర్ణాటక రాష్ట్రం. నెక్స్ట్ ఎంటి వాసుదేవన్ నాయర్, ఇతనికి సాహిత్యం మరియు విద్యా రంగానికి చేసిన కృషికి గాను ఈ పద్మవిభూషణ్ గ్రహీత. రాష్ట్రం వచ్చేసి కేరళ. నెక్స్ట్ ఇతనికి మరణాంతరం రావడం జరిగింది. పద్మవిభూషణ్లో టోటల్గా 3కి మరణాంతరం రావడం జరిగింది. ఎంటి వాసుదేవన్ నాయర్, నెక్స్ట్ ఒసాము సుజుకి. గుర్తుంచుకోండి, ఇతని పేరు విదేశీయుడు ఒసాము సుజుకి. ఇతనికి మరణాంతరం రావడం జరిగింది. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీకి గాను జపాన్కి దేశానికి చెందిన వ్యక్తి ఒసాము సుజుకి. పద్మవిభూషణ్ విదేశీయులు ఎవరికి వచ్చిందంటే ఒసాము సుజుకి, జపాన్ దేశానికి చెందిన వ్యక్తి. మరణాంతరం రావడం జరిగింది. గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి శారదా సిన్హా, ఈమెకు కూడా మరణాంతరం రావడం జరిగింది. కళల రంగంలో ఈమె బీహార్కి చెందిన ఆమె. ఈమెని బీహార్ కోకిల అని అంటారు, శారదా సిన్హా ఈమె. నెక్స్ట్ ఇక్కడ కుముదిని రజనీకాంత్ లక్కియా అని చెప్పాను కూడా, ఈమె కూడా గర్ల్ అన్నమాట, ఉమెన్. కుముదిని రజనీకాంత్ లక్కియా. సో గుర్తుంచుకోండి, పద్మవిభూషణ్ గ్రహీతలు టోటల్గా 7 మెంబర్స్. దువ్వూరి నాగేశ్వరరెడ్డి, జగదీష్ సింగ్ కేకర్, కుముదిని రజనీకాంత్ లక్కియా, లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం, ఎంటి వాసుదేవన్ నాయర్, ఒసాము సుజుకి, శారదా సిన్హా. ఇందులో గర్ల్స్ పద్మవిభూషణ్ గ్రహీతల్లో గర్ల్స్ ఎంతమంది ఉన్నారంటే కుముదిని రజనీకాంత్ లక్కియా, నెక్స్ట్ వచ్చేసి శారదా సిన్హా, 2 ఉన్నారు. పద్మవిభూషణ్ గ్రహీతలలో గర్ల్స్ అన్నమాట, మహిళలు 2 ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ని చూస్తే కనుక తెలంగాణకు ఓన్లీ 2 పురస్కారాలను రావడం జరిగాయని చెప్పిన కదా. ఒకటి పద్మవిభూషణ్ వచ్చింది, నెక్స్ట్ పద్మశ్రీ రావడం జరిగింది. దువ్వూరి నాగేశ్వరరెడ్డి, ఇతనికి పద్మవిభూషణ్ రావడం జరిగింది, వైద్య రంగంలో చేసిన కృషికి గాను. నెక్స్ట్ మందకృష్ణ మాదిగ పబ్లిక్ అఫైర్స్ ప్రజా వ్యవహారాల్లో రావడం జరిగింది. పద్మశ్రీ రావడం జరిగింది, మందకృష్ణ మాదిగ. గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టోటల్గా 5 పద్మ అవార్డులు ఎన్ని వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? 5 వచ్చినాయి. అందులో ఫస్ట్ నందమూరి బాలకృష్ణ, యాక్టర్, కళల రంగానికి సంబంధించి నటుడికి పద్మభూషణ్ వచ్చింది. చూడు ఇక్కడ గుర్తుంచుకోండి, తెలంగాణకి పద్మవిభూషణ్ వచ్చింది, ఆంధ్రకి పద్మభూషణ్ వచ్చింది. గుర్తుంచుకోండి, బాలకృష్ణ భూషణ్, నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ కేఎల్ కృష్ణ, ఇతనికి సాహిత్య రంగానికి గాను పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ మాడుగుల నాగఫణి శర్మ, ఇతనికి కళలు రంగానికి పద్మశ్రీ రావడం జరిగింది. నెక్స్ట్ మిర్యాల అప్పారావు, పద్మశ్రీ రావడం జరిగింది, మరణాంతరం రావడం జరిగింది ఇతనికి మరణాంతరం. నెక్స్ట్ వచ్చేసి వద్దిరాజు రాఘవేంద్రాచార్య, సాహిత్య రంగానికి చేసిన కృషికి గాను పద్మశ్రీ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి ఒక పద్మభూషణ్ వచ్చింది, మిగతావన్నీ పద్మశ్రీలు రావడం జరిగింది. గుర్తుంచుకోండి, తెలంగాణకి ఒక పద్మవిభూషణ్ వచ్చింది, ఇంకొకటి పద్మశ్రీ రావడం జరిగిందని గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే దువ్వూరు నాగేశ్వరరెడ్డి, తెలంగాణకి చెందిన వ్యక్తి.
ఏఏజీ హాస్పిటల్స్ చైర్మన్. ఇతనికి 2025 అంటే ఈ సంవత్సరంలో పద్మవిభూషణ్ వచ్చింది. 2016వ సంవత్సరంలో పద్మభూషణ్ వచ్చింది. నెక్స్ట్ 2002వ సంవత్సరంలో పద్మశ్రీ అనే అవార్డు రావడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఇతనికి 3 అవార్డులు కూడా రావడం జరిగింది. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్. ఇయర్స్ కూడా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే స్పోర్ట్స్ కేటగిరీ కనుక మనం చూసినట్లయితే పిఆర్ శ్రీజేష్, కేరళ రాష్ట్రం. నెక్స్ట్ ఇతనికి పద్మభూషణ్ రావడం జరిగింది. క్రీడ వచ్చేసి హాకీ క్రీడ. నెక్స్ట్ హర్విందర్ సింగ్, ఇతనిది హర్యానా రాష్ట్రం. పద్మశ్రీ రావడం జరిగింది. క్రికెట్కి సంబంధించి క్రీడ. ఇనివలప్పిల్ మణి విజయన్, ఇతనికి కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. పద్మశ్రీ రావడం జరిగింది. క్రీడ వచ్చేసి ఫుట్బాల్. నెక్స్ట్ ఆర్ అశ్విన్, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. పద్మశ్రీ రావడం జరిగింది. క్రీడ వచ్చేసి పారా ఆర్చరీ. నెక్స్ట్ సత్యపాల్ సింగ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. పద్మశ్రీ రావడం జరిగింది. నెక్స్ట్ క్రీడ వచ్చేసి అథ్లెటిక్స్ అన్నమాట. గుర్తుంచుకోండి, ఇక్కడ స్పోర్ట్స్లలో ఒక పద్మభూషణ్ వచ్చింది, మిగతా అన్ని పద్మశ్రీ రావడం జరిగింది. పద్మభూషణ్ ఎవరికి వచ్చింది? పిఆర్ శ్రీజేష్, కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. క్రీడ వచ్చేసి హాకీ. నెక్స్ట్ హర్విందర్ సింగ్ పద్మశ్రీ. ఎంఐఎం విజయన్ పద్మశ్రీ. ఆర్ అశ్విన్ పద్మశ్రీ. నెక్స్ట్ సత్యపాల్ సింగ్ పద్మశ్రీ రావడం జరిగింది. గుర్తుంచుకోండి స్పోర్ట్స్కి సంబంధించి. నెక్స్ట్ కనుక చూస్తే కనుక సినీ పరిశ్రమకి ఎవరికి వచ్చినాయి చూస్తే కనుక సినీ పరిశ్రమలో బాలకృష్ణ, హీరోకి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హీరో అన్నమాట. బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ అనంత్ నాగ్, ఇతను కేజీఎఫ్ ఫేమ్ యాక్టర్ అనంత్ నాగ్. నెక్స్ట్ అజిత్, హీరో అజిత్ నటుడికి. ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ నటి వచ్చేసి శోభన నటి, హీరోయిన్ అన్నమాట. నెక్స్ట్ జతిన్ గోస్వామి, అస్సాం స్టేట్కి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ పంకజ్ ఉదాస్ వచ్చేసి మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ శేఖర్ కపూర్, బాలీవుడ్ డైరెక్టర్ అన్నమాట. వీళ్ళందరికీ పద్మభూషణ్ అనేది రావడం జరిగింది. ఈ సినీ పరిశ్రమకు సంబంధించి వీళ్ళందరికీ పద్మభూషణ్ అనేది రావడం జరిగింది. గుర్తుంచుకోండి, బాలకృష్ణ, అనంత్ నాగ్, అజిత్, శోభన, జతిన్ గోస్వామి, పంకజ్ ఉదాస్, శేఖర్ కపూర్ బాలీవుడ్ డైరెక్టర్. జతిన్ గోస్వామి, పంకజ్ ఉదాస్ మహారాష్ట్ర, జతిన్ గోస్వామి అస్సాం, శోభన ఏమి వచ్చేసి హీరోయిన్, అజిత్ ఇతను వచ్చేసి హీరో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. నెక్స్ట్ అనంత్ నాగ్ కేజీఎఫ్ ఫేమ్, బాలకృష్ణ హీరో వచ్చేసి ఆంధ్రప్రదేశ్. వీళ్ళందరికీ పద్మభూషణ్ అనేది రావడం జరిగింది. పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది. గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కేటగిరీ చూస్తే కనుక మహిళలు. టోటల్గా మహిళలకు 13, నెక్స్ట్ 13 మెంబర్స్కి మహిళలకు రావడం జరిగింది కదా. సో ఇందులో చూస్తే కనుక 13 మెంబర్స్ని. కుముదిని లకియా, కళల రంగంలో మీ కథక్కి సంబంధించి కథక్ డాన్సర్ అన్నమాట. కథక్ డాన్సర్ కుముదిని లకియా. ఈమెకి పద్మవిభూషణ్ రావడం జరిగింది. గుర్తుంచుకోండి, మహారాష్ట్ర. కుముదిని లకియా. నెక్స్ట్ సాధ్వి ఋతుంబర, సామాజిక సేవకురాలు అన్నమాట. ఈమెకు పద్మభూషణ్ రావడం జరిగింది. పద్మభూషణ్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆమె. నెక్స్ట్ బతుల్ బేగం, ఈమెకు కూడా కళలు పద్మశ్రీ రావడం జరిగింది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఆమె. నెక్స్ట్ భీమవ్వ దొడ్డబల్లప్ప, ఈమె తోలుబొమ్మలాటకు సంబంధించి కళల రంగంలో దేనికి ప్రాముఖ్యత అంటే తోలుబొమ్మలాట. సో ఈమె కూడా పద్మశ్రీ రావడం జరిగింది. కర్ణాటక అని గుర్తుంచుకోండి స్టేట్ వచ్చేసి. నెక్స్ట్ అరుంధతి భట్టాచార్య, ఈమె కూడా పద్మశ్రీ రావడం జరిగింది. ఈమె యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎస్బీఐకి తొలి మహిళా చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య. ఎస్బీఐకి తొలి మహిళా చైర్పర్సన్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మమతా శంకర్, కళల రంగంలో పద్మశ్రీ రావడం జరిగింది. నెక్స్ట్ లిబియా లోబో సర్దేశాయ్, ఈమె గోవా రాష్ట్రానికి చెందిన పద్మశ్రీ రావడం జరిగింది. సో ఈమె రహస్యంగా అప్పుడు ఫ్రీడమ్ ఫైట్లో భాగంగా రహస్యంగా భూగర్భ రేడియోని నడిపించారన్నమాట. లిబియా లోబో సర్దేశాయ్. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ విజయలక్ష్మి దేశ్మానే, ఈమెకు కూడా పద్మశ్రీ రావడం జరిగింది. ఈమె క్యాన్సర్ నిపుణురాలు డాక్టర్ విజయలక్ష్మి దేశ్మానే. నెక్స్ట్ రాధా మోహన్ భట్, ఈమె ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఆమె. పద్మశ్రీ రావడం జరిగింది. భూదాన్ మరియు చిప్కో ఉద్యమంలో ఈమె పాల్గొన్నదనమాట. రాధా బెహన్ భట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్రతిభా శతపథి, ఈమె కూడా పద్మశ్రీ రావడం జరిగింది. ప్రతిభా శతపథి. నెక్స్ట్ ఇంకెవరంటే డాక్టర్ సోనియా నిత్యానంద్కి పద్మశ్రీ రావడం జరిగింది. నెక్స్ట్ ఈమె కూడా నీరజ భట్ల డాక్టర్ మెడిసిన్ రంగంలో ఈమె కూడా పద్మశ్రీ రావడం జరిగింది. నెక్స్ట్ శారదా సిన్హా పద్మవిభూషణ్ రావడం జరిగింది. బీహార్.
చెందిన ఆమె, బీహార్ రాష్ట్రానికి చెందిన ఆమె. ఈమెకి మరణాంతరం ఈ అవార్డు రావడం జరిగింది. శారదా సిన్హాకి మరణాంతరం కళల రంగంలో ఈమెకి పద్మవిభూషణ్ రావడం జరిగింది. గుర్తుంచుకోండి, పద్మవిభూషణ్. బీహార్ కోకిల అని అంటారు. శారదా సిన్హాకి పద్మవిభూషణ్ రావడం జరిగింది. ఇంకొకరు ఎవరు? కుముదిని లకియా పద్మవిభూషణ్ రావడం జరిగింది. సో ఈ 13లో 2 వచ్చేసి పద్మవిభూషణ్లు రావడం జరిగినాయి. పద్మవిభూషణ్ ఎవరు? కుముదిని లకియా. నెక్స్ట్ ఇంకొకరు ఎవరు? శారదా సిన్హా. శారదా సిన్హాకి పద్మవిభూషణ్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకరికి పద్మభూషణ్ వచ్చింది కదా, సాత్వి ఋతుంబర. ఈమెకి పద్మభూషణ్ అనేది రావడం జరిగింది. 2 పద్మవిభూషణ్లు, 1 పద్మభూషణ్ అనేది రావడం జరిగింది. మిగతా 10 వచ్చేసి పద్మశ్రీలు రావడం జరిగినాయి. గుర్తుంచుకోండి. సో ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు ఇది పద్మ అవార్డులకు సంబంధించిన వీడియో. సో ఇంకేమైనా మిస్ అయినాయి అంటే మీరు కొంచెం యాడ్ చేసుకోండి. టోటల్గా అయితే నేను కవర్ చేశాను. సిరి పరిశ్రమకు సంబంధించి, మహిళలకు సంబంధించి, స్పోర్ట్స్కి సంబంధించి నేను టోటల్గా కవర్ చేశాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.